హలో ఎవ్రీవన్, మరొక మినీ వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాం. తిరుమల సిరీస్ 5 అనమాట. సో నడవగలనో లేదో అనేసి మా హస్బెండ్, మా ఇంట్లో అందరూ కొంచెం టెన్షన్ అయితే పడ్డారు నా గురించి. కానీ ఆ వెంకటేశ్వర స్వామి దయ, కరుణ కటాక్షంతో 2 అవర్స్లో అయితే శ్రీవారి మెట్లనైతే ఎక్కగలిగాను. 12:30కి అంతా ఎక్కాము కదా. ఆ తర్వాత ఇంకా భోజనం చేద్దాము అనేసి అనుకున్నారు మా వాళ్ళు. సో ఇంకా అందరం భోజనానికి అయితే వెళ్ళామన్నమాట. అమ్మ మా సరిత మాత్రము నడవడానికి రాలేదు, కిందనే వాళ్ళు ఉన్నారు. ఇంకా మిగిలిన మేమందరము కూడా వెళ్ళాము. సో ఇంకా అక్కడైతే చాలా జనం ఉన్నారు. 1 o'clock ఆ టైం అయితే అవుతా ఉండింది కదా, మంచి లంచ్ టైం కదా. ఆ టైం చాలా క్రౌడ్ అయితే ఉండింది. సో ఆ లైన్లలో అంతా కూడా చకచకా నడుచుకుంటూ అయితే వెళ్ళాము. మరి అక్కడ కూడా ఒక పరీక్ష లాగానే అని చెప్పొచ్చు. టక్కున వెళ్తేనే మనకేమి సీట్ దొరకలేదు, ఎన్నో చుట్లు అయితే తిప్పారన్నమాట. సో అంతా కూడా దేవుడు నాకు శక్తిని అయితే ఇచ్చాడు. ఆ ప్రసాదం తినాలి అని మనసులో సంకల్పం ఉంది కాబట్టి నాకు ఇచ్చాడేమో ఆ దేవుడు అని అనుకున్నాను. సో ఈ సాంబార్ అన్నం కండోయ్, అబ్బబ్బబ్బా, ఎక్కడ తిన్నా కూడా ఇక్కడ తిరుమలలో తిన్నట్టుగా ఈ సాంబార్ రైస్ అయితే దొరకదు కదండి. సో యాజ్ యూజువల్ బెల్లం పొంగలి పెట్టారు, తర్వాత ఒక కర్రీ వేశారు, చట్నీ వేశారు, మినప్పాళ్ళ చట్నీ, ఒక వడ ఇచ్చారు, సాంబారు, రసము అండ్ కర్డ్. హ్యాపీగా తృప్తిగా అయితే నేను వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని అయితే తిన్నానండి. సబ్స్క్రైబ్.